హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అర్ధరాత్రి 2 అవుతుంది. అప్పుడు నుంచి స్టార్ట్ అయినాయి శబ్దాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాది ఒక పల్లెటూరు. నేను నా ఊహ తెలిసినప్పటి మా ఊర్లో అందరూ అనుకునే మా ఇంటికి దగ్గరలో ఒక బంగ్లాలో ఎవ్వరూ ఉండరు. ఆ బంగ్లాలో ఉన్న వాళ్ళ మొత్తం ఫ్యామిలీ చనిపోయిందని అప్పటి నుంచి ఆ బంగ్లా దగ్గరికి అసలు ఎవ్వరు వెళ్ళరు. నా రూమ్ కిటికీ నుండి ఆ బంగ్లా స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత ఆ బంగ్లాని ఎవ్వరు కొనలేదు కూడా. నాకు ఎన్నేళ్ళు వచ్చినా గానీ ఎప్పుడు ఆ బంగ్లా వైపు కన్నెత్తి చూసి, కానీ నిన్న రాత్రి ఎందుకో నాకు 2ంటికి హఠాత్తుగా మెలకు వచ్చి, ఇంకా నాకు బాగా వాటర్ అవుతున్నాయి అని చెప్పి పైకి లేసాను. ఇంకా మంచినీళ్ళు తాగి అలా మూత పెట్టి ఎందుకో ఒకసారి బంగ్లా వైపు 2వ అంతస్తు కిటికీ నుండి ఒక చిన్న లైట్ మెరుపులాగా ఎలిగి అప్పుడే టక్ మన అస్సలు అర్థం కాలేదు. ఆ తర్వాత నిద్ర కూడా పట్టలేదు. ఒకసారి వెళ్ళి చూద్దామా అసలు ఏముంది. ఆమె చేతిలో ఒక పాత కత్తుంది. భయం వేసినా గాని, ఎవరు నువ్వు? కత్తి పట్టుకుని ఎందుకు నా మీద? ఎవరు నువ్వు? నిజంగానే నువ్వు దెయ్యమేనా? అవును, నేను దెయ్యాన్నే. 25 క్రిందట. నా పేరు సౌమ్య. 25 సంవత్సరాల క్రితం ఇదే గదిలో నన్ను, నా పిల్లల్ని నా భర్త చంపేశాడు. నా భర్తకి నా అడ్డు తొలగించుకోవడం కోసం నా పిల్లల్ని కూడా చంపేశాడు. కూడా నన్ను అర్ధరాత్రి 2ంటికి చంపేశాడు నా భర్త. కిటికీలో నుంచి చూస్తూ ఉంటాను. 2ంటికి ఎవరైనా నన్ను చూస్తారా? ఈ రోజు నువ్వే చూసావు. నిన్ను నేను వదిలిపెట్టను. నువ్వు కానీ నా వైపే వెంబడించింది. నాకైతే చాలా భయం వేసింది. నాకు కూడా పిల్లలు ఉన్నారు అని చెప్పినా గానీ అస్సలు విన్నా. నాకైతే అస్సలు గొంతు ఊపిరే ఆడలేదు. ఇంకా నేనైతే పరిగెత్తి మెట్లు దిగేసి గబగబా బయటికి వెళ్ళిపోయాను. రాజేష్ నీ పేరు రాజేష్? నా పేరు పెట్టి పిలిచింది. నాకు ఇంకా భయం వేసింది. అసలు నా పేరు నీకెలా తెలుసు అని. ఇంకా భయం వేసి ఆ బంగ్లా నుంచి బయటకు పరిగెత్తేశాను. ఇంకా గేటు దగ్గర వచ్చేసరికి ఒకేసారి గేటు మూసుకుపోయింది. ఆమె అయితే ఆ గేటు దగ్గరకు వచ్చేసి చేతిలో కత్తి రక్తంతో తడిసిపోయింది. నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు రాజేష్. నువ్వు కూడా ఇక్కడే ఉండు. ఎప్పటికీ ఒక్కసారిగా కత్తెత్తింది. అంతే, నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత చూస్తే పొద్దున్న అయింది. నేను మా ఇంటి మంచం మీద ఎంత కలేమో అనుకుని 1-2 గంటలు అలా కూర్చొని ఆలోచిస్తూ లేమని బ్రష్ చేద్దామని పైకి లెగిసాను. బాత్రూంలో బ్రష్ తీసుకుందామని వెళ్ళాను. చేతికి ఎవరో కత్తి పెట్టినట్టు చిన్న ఘాటు. తీరా చూస్తే నా భార్య నా దగ్గరకు వచ్చి, నువ్వు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఆ దెయ్యంలో ఉన్న ఆడగొంతుకు టైప్ లాగా నాకైతే చాలా డౌట్ వచ్చింది. నేనెక్కడికి వెళ్ళాను? నేను ఎక్కడికి వెళ్ళాను. నా భార్య నవ్వుతూ, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్నైతే వదిలిపెట్టనులే అని నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. నన్ను ఇంకా ఎప్పటికీ వదలదు
నా భార్య శరీరంలో ఉంది అని నాకైతే అర్థమైపోయింది. నిజం చెప్పండి, మీలో దయ్యాలున్నాయంటే ఎంత మంది నమ్ముతారో? ఇంకా నేను దాన్ని ఎలా వదిలించాలనే ప్రయత్నంలోనే ఉన్నాను. మరి మీ లైఫ్ లో కూడా ఇలాంటి హర్రర్ స్టోరీస్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి రియల్ హర్రర్ స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.